ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం వైపైతోనే గత 50 ఏళ్లుగా దేశం ఎంత ముందుకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతున్న ఉంది మా అందరికీ తెలుసు. రాబోయే 3-4 తరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక లూప్, ఒక పారాడాక్స్ వల్ల మానసిక, ఆర్థిక ఇంకా క్లిష్టాత్మకమైన ఎన్నో సంక్షోభాల్లోకి కూరుకుపోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది? అసలు నేను మాట్లాడుతున్న లూప్ ఏంటి, పారాడాక్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? ద ఆల్కహాల్ పారాడాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద సైలెంట్ డిస్ట్రాయర్ ఆఫ్ ద సొసైటీ. దీంట్లో ప్రభుత్వాల పాత్ర ఎంత, ప్రజల పాత్ర ఎంత? అసలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ముందు బ్రిటిష్ కాలానికి వెళ్ళాలి. బ్రిటిష్ పరిపాలన సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సగటు మనిషికి, రాజైనా పేదైనా సరే, వాళ్ళకి లభించే మత్తు ఏంటి అంటే న్యాచురల్ ఫెర్మెంటెడ్ లిక్విడ్స్ లైక్ టాడీ, కళ్ళు, పాన్ వైట్, తాటికల్లు, ఫెర్మెంటెడ్ లిక్విడ్స్ లైక్ సారా, ఇలాంటి లిక్విడ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే. అడిక్షన్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉండే. ట్రెడిషనల్గా, అకేషనల్గా, సీజనల్గా ప్రజలు దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉండరు. తర్వాత జరిగిన మార్పు ఏంటి సిస్టంలో అంటే తెల్లవాడు కొట్టిన అతిపెద్ద దెబ్బగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 200 ఏళ్ళు 300 ఏళ్ళు భారతదేశాన్ని దోచుకున్నాక భారతదేశంలో ఇంకా సొమ్ము లేదు అని రియలైజ్ అయ్యి ఇంకా సొమ్ముని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రెవెన్యూ జనరేషన్ మాత్రమే మోటివ్గా మొదలుపెట్టిన బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టమ్. బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టమ్ ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పబోయే ఈ కాన్సెప్ట్ అండి మీరు బాగా నిర్మించుకోండి. ఎందుకంటే తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసిన తప్పు ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టమ్ అనేది మద్యాన్ని ఆర్గనైజ్డ్గా అమ్మడం, రకరకాల మద్యాలు, బ్రాండ్లు, వీటిని లిక్కర్ షాపులు లైసెన్సులు ఇచ్చి అమ్మడం మొదలుపెట్టింది బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టమ్. దాని ద్వారా ట్యాక్స్ కలెక్ట్ చేసి రెవెన్యూని జనరేట్ చేసుకోవడం మొదలుపెట్టింది. తెల్లవాడేసిన ఈ దెబ్బ తరువాత దానికి అపోజిషన్ కూడా వచ్చింది. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు సోషల్ రిఫార్మ్స్ చాలా చేశారు. ఆయన కొన్ని స్లోగన్స్ కూడా చెప్పారు. ఇప్పుడు దాకా నేను చెప్పినంత ఇండిపెండెన్స్ రాకముందు ఇప్పుడు మనం ఫారెన్ బ్రిటిషర్స్ని తోసేయచ్చు. దేశంలో మరియు మన తెలుగు రాష్ట్రంలో ఏదైతే అప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 కాదు ఒకటే జరిగిన డ్రామా అంతా నేను మీకు చెప్తాను. ఎర్లీ ఇండిపెండెన్స్ టైం 1947 to 1960 బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయిందో, దానివల్ల ఏదైతే ఆల్కహాల్ కన్సంప్షన్ సిస్టమ్ అనేది ఆర్గనైజ్డ్గా దేశంలో ప్రజల మధ్య మొదలైందో, ఈ సిస్టమ్ని ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంటే ఒక ఐడియాలజీతో ముందుకొచ్చి ఆల్కహాల్ ఈజ్ అండ్ సోషల్ ఎవిల్, ఆల్కహాల్ అనేది సమాజానికి ఒక చెడుబోతం అనే ఐడియాలజీతో ముందుకు వచ్చి చాలా ప్రోహిబిషన్ పాలసీస్ని తెస్తుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. గవర్నమెంటే సోషల్ ఐడియాలజీస్తో ఆల్కహాల్ని బ్యాన్ చేయడానికి ముందుకు వచ్చింది. 1960స్కి వచ్చేసరికి కట్ చేస్తే గ్రాడ్యువల్ లిబరలైజేషన్ 1970s 1970 కాలానికి వచ్చేసరికి మెల్లమెల్లగా ఆల్కహాల్ని గవర్నమెంటే లిబరలైజ్ చేయడం మొదలుపెట్టింది. సరే, మొదలుపెట్టింది మనమే ఒక కారణాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాం. ఆ కారణం ఏమనుకుందామంటే, ఏదైతే దేశం కొత్తగా ఏర్పడిందో, డెవలప్ అవ్వాలి, రెవెన్యూ సోర్సెస్ ఉంటే ముందుకు వెళ్తుంది దేశం. ఇండియాలో ఈ లిబరలైజేషన్ పాలసీలు ఇవన్నీ స్టార్ట్ అవుతున్న టైము, ఇండస్ట్రీస్ గ్రో అవుతున్న టైము, రెవెన్యూ అవసరం కాబట్టి కొంచెంగా మద్యాన్ని విక్రయించి దాని మీద వచ్చిన రెవెన్యూ కొంత అయినా సరే దేశానికి ఉపయోగపడుతుంది అనుకొని గవర్నమెంట్ కొంచెంగా లిబరలైజ్ చేయడం మొదలుపెట్టింది అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చేసింది. అది ద ఆరాక్ బూమ్. ద ఆరాక్ బూమ్ అంటే ఏదైతే ఈ లిబరలైజేషన్ స్టార్ట్ అయిందో, ఆంధ్రప్రదేశ్లో ఆరాక్ అంటే చీప్ లిక్కర్ అనేది అవైలబుల్ అవ్వడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు ఈ చీప్ లిక్కర్ అవైలబుల్ అవ్వడం మొదలుపెట్టింది కదా, దీనివల్ల రాష్ట్రానికి జరిగింది అంటే సింపుల్గా ఒక అనాలజీ చెప్తాను. దానికి వేరే చూసుకుంటే, ఏదైతే బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టమ్ మందుని ఇంట్రడ్యూస్ చేసిందో, ఆ లిక్కర్ని ఎక్కువగా అప్పర్ క్లాసెస్ పీపులే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగేవారు. ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో లిక్కర్ని, బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన లిక్కర్ని అఫోర్డ్ చేయలేకపోతూ ఉండేవాడు. చీప్గా ప్రజలకి లిక్కర్ దొరకడం మొదలైంది. అంటే బ్రిటిష్ ఎక్సైజ్ సిస్టంలో కామన్ మ్యాన్ లిక్కర్ని ఎక్కువగా అఫోర్డ్ చేయలేకపోయాడు. అప్పటికి ఈ టాడీ, ఫెర్మెంటెడ్ లిక్విడ్స్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉండేది. కానీ 1970s వచ్చేసరికి ఈ చీప్ లిక్కర్ అవైలబిలిటీ ఏదైతే వచ్చిందో
ప్రతి ఒక్కరికి లిక్కర్ అనేది అందుబాటులోకి వచ్చింది. అది కూడా చీప్ లిక్కర్. ఇక్కడ నుంచి ఎకానమీ ఎలా మారిందిరా అంటే ఒక డెకేడ్ అయ్యేసరికి ప్రతి కుటుంబం సగటున ఒక కుటుంబంలో వచ్చే ఆదాయంలో ప్రతిరోజు కొంత షేర్ లిక్కర్కి వెళ్ళిపోవడం మొదలైంది. ఒక డెకేడ్ అయ్యేసరికి కొన్ని జనరేషన్స్ అడిక్ట్స్ అయిపోయారు. ఎందుకంటే అంత ఫ్రీగా చీప్ లిక్కర్ అనేది అవైలబుల్ అవ్వడం మొదలుపెట్టింది. 1980ల దశకంలోకి వచ్చేసరికి ఈ చీప్ లిక్కర్ వల్ల జరిగిన విధ్వంసం ఇంపాక్ట్ ఏంటంటే కుటుంబాల్లో డొమెస్టిక్ వైలెన్స్, ఎకానమీ పడిపోయింది పూర్తిగా, హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. రోజువారీ కూలి చేసుకునే వ్యక్తి ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే దాంట్లో 30 నుంచి 40 రూపాయలు మందు కోసమే కేటాయించేవాళ్ళు. దీనివల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏంటంటే ఆ కుటుంబాలకి ఎడ్యుకేషన్ పిల్లలకి ప్రొవైడ్ చేసుకునే పరిస్థితి వాళ్ళే, సేవింగ్స్ అనేవి ఉండవు, అత్యవసర సమయంలో ఫండ్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ సమాజంలో ఇండివిజువల్గా కుటుంబాలు ఎఫెక్ట్ అవ్వడం అనేది మొదలయ్యి అప్పుడే యాంటీ అరాక్ మూవ్మెంట్ అనేది మొదలైంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో విననున్నారో కుటుంబాలు ఇలా నష్టపోతున్నాయని చెప్పి ప్రొటెస్టులను దిగారు, లిక్కర్ షాపులను బారిన కొట్టారు. ఇలా ఈ యాంటీ అరాక్ మూవ్మెంట్ జరిగాక దీన్ని నోటీస్ చేసిన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఒక ప్రామిస్ చేశారు, కంప్లీట్గా మద్యాన్ని నిషేధిస్తానని. సరే, ఇక్కడ స్క్రీన్ ప్లేలో ఒక టర్న్ తిరిగింది అనుకుందాం. దీని తర్వాత కూడా మెడికల్ జరిగాయి, అవే నేను చెప్తా. 1994 సంవత్సరం నుంచి 1997 సంవత్సరం వరకు స్ట్రిక్ట్ బ్యాన్ ఆన్ లిక్కర్. ఈ లిక్కర్ బ్యాన్ అయ్యాక జరిగిన పరిస్థితులు ఏంటి అంటే స్మగ్లింగ్. లిక్కర్ బ్యాన్ అయింది మన స్టేట్లోనే, వేరే స్టేట్ల నుంచి స్మగుల్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్లోకి రావడం మొదలైంది. అప్పటికే యాక్ట్ భూమి ద్వారా 2 డెకేడ్స్లో ఉండే జనరేషన్స్ పీపుల్ అమ్ముతా అడిక్ట్ అయిపోయి ఉన్నారు, వాల్యూమ్ వదులుకోలేరు. నార్మల్గా షాప్స్లో కొనే లిక్కర్ ప్రైస్ కన్నా స్మగుల్డ్లో వచ్చే లిక్కర్ ప్రైస్ అనేది కంపారిటివ్లీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అలా ఇంతకుముందు 40 రూపాయలు ఎఫర్ట్ చేసేవాడు 45 నుంచి 50, 60 రూపాయలు ఎఫర్ట్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే రాష్ట్రంలో లిక్కర్ లేదు, లిక్కర్ దొరికే చోట ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి. అలా ఎకనామీకి ఇంకా పెద్ద దళ్ళ తగిలింది. ఏది ఇంకా సమస్య పోతుంది అనుకున్నారో ఆ సమస్య ఇంకా ఎక్కువ ఉంది. మళ్ళీ గవర్నమెంట్ స్లోగా లిబరలైజ్ చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ దాకా ఒక పార్ట్ అనుకుందాం. తర్వాత జరిగింది కమర్షియల్ ఎక్స్పాన్షన్ ఫేజ్ 2000s, 21వ శతాబ్దం మొదలు. ఇప్పుడు ఇక్కడ మెలికనంతో 1997 దాకా బ్యాన్ అయింది. 97 నుంచి స్లోగా లిబరలైజేషన్ మొదలైంది. 2000s వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్ర ఆదాయంలో ఒక మేజర్ పార్ట్ని మద్యం సొంతం చేసుకుంది. ప్రైవేట్ లిక్కర్ షాప్స్ అనేవి వచ్చింది, మద్యానికి మార్కెటింగ్, కొత్త బ్రాండ్, అలా ఒక కొత్త ఎరానే మొదలైంది మద్యంలో. అంటే నిషేధితం అనే పాయింట్ ఆగడం మొదలైన 3 సంవత్సరాల్లో రాష్ట్రానికి మద్యం మీద ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది ఒక మేజర్ ఇన్కమ్ సోర్స్. ఈ పదం గుర్తుంచుకోండి. ఈ మేజర్ ఇన్కమ్ సోర్స్ అనే పదం తర్వాత ఎలా ట్రాన్సాక్షన్ అవ్వబోతుంది మీరే చూస్తారు. ఎప్పుడైతే 2000 సంవత్సరం నుంచి మార్కెటింగ్, బ్రాండ్లు ఇవన్నీ మొదలయ్యారో, మద్యం అనేది ఒక సపరేట్ ఇండస్ట్రీలా ఎవాల్వ్ అయిందో, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్కమ్ని ప్రజల కోసం, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టడం మారింది. ఇప్పుడు మీకు అర్థమైందా లూప్ ఏంటో, ఆ పారాడాక్స్ ఏంటో. ఏదైతే ప్రజల నుంచి ప్రజల ఆరోగ్యాలు, కుటుంబాలు చెడిపోతూ గందవుతవుతున్న అనుసమంలో ఆ ఇన్కమ్ అనేది మళ్ళీ ప్రజల మీద, వెల్ఫేర్ మీద స్పెండ్ చేయడం మొదలైంది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మద్యం మీద ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ అనేది రాష్ట్ర ఆదాయంలో పర్సంటేజ్ పెరిగిపోతుంది. ఆ ఇన్కమ్ అనేది రాష్ట్రానికి వచ్చే ఆదాయం పర్సంటేజ్లో గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఎవరు నోటీస్ చేయలేదా? కుటుంబాల లేదా డొమెస్టిక్ వైలెన్స్, దీని మీద వచ్చే ఇన్కమ్తో గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది అనే విషయాన్ని ఎవరు నోటీస్ చేయలేదా? సరే, ఇది ఇక్కడ పక్కన పెడదాం. తర్వాత చాప్టర్ బైఫర్కేషన్, తెలుగు రాష్ట్రాల విభజన. తెలుగు రాష్ట్రాల విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్కు ఉండే మేజర్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి తగ్గిపోయాయి. ఇందాక నేను చెప్పాను కదా, మద్యం ఒక మేజర్ ఇన్కమ్ సోర్స్ అయిందండి. ఈ బైఫర్కేషన్ తర్వాత మద్యం అనేది ఒక క్రిటికల్ ఇన్కమ్ సోర్స్ అయింది. క్రిటికల్ ఇన్కమ్ సోర్స్ ఎలా అయిందంటే, రాష్ట్రం విడిపోయింది అనే బాధ ప్రజల్లో ఉంది. ఆ బాధ తీర్చడానికి ప్రజలకు మద్యం ఒకటి ఉంటుంది అన్నమాట. ఇంకొక ఇన్కమ్ సోర్స్ అనేది దొరకలేదు, మనం క్రియేట్ చేసుకోలేకపోయాం. 15% నుంచి 20% రాష్ట్ర ఆదాయంలో మద్యం మీదనే రెవెన్యూ జనరేట్ అయ్యారు. ఆ రెవెన్యూని వెల్ఫేర్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. బ్రిటిష్ టైంలో జరిగింది ఏంటి, వాడి స్వార్థం కోసం రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కోసం ఎక్సైజ్ సిస్టమ్ పెట్టాడు.
వాడు దేశాన్ని నాశనం చేస్తున్నాడు. మరి మనం కంప్లీట్‌గా రెవెన్యూ సోర్స్‌ని క్రియేట్ చేసుకున్నాం రాష్ట్రం ఎకానమీలో. అందుకే నేను ఫస్ట్‌లో అన్నాను ఈ పాయింట్ గుర్తుంచుకోండి అని చెప్పి. ఈ బైఫర్కేషన్ తర్వాత ఏదైతే ఇన్‌కమ్ అనేది ఉందో ఇది చాలా పెరిగింది. ఇప్పుడు కొన్ని స్టాట్స్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్‌లో 47.5% మంది మద్యం సేవిస్తారు. అక్షరాల 3.55 కోట్ల మంది మద్యం సేవిస్తారు. ఒక రోజుకి 100-300 రూపాయలు మద్యం మీద స్పెండ్ చేస్తారు. ఒక నెలకి 3,000-9,000. ఇండియన్ పర్ క్యాపిటా ప్రకారం ఒక మనిషి సగటున ఒక సంవత్సరానికి 1.7 లక్షలు సంపాదిస్తాడు. దాని ద్వారా చూసుకుంటే ఒక సంవత్సరానికి ఒక వ్యక్తి సంపాదించే సంపాదనలో 40% డబ్బుని ఆ వ్యక్తి మద్యం మీద పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో 47% మంది మద్యం మీద పెడుతున్నారు. 1960లో ప్రొహిబిషన్ పాలసీస్‌ని, సోషల్ ఐడియాలజీస్‌ని గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా! 2025 వచ్చేసరికి కూడా రాష్ట్రం ఇలానే ఉంది. ఎందుకు జరగలేదు? దీన్నే డెవలప్‌మెంట్ అంటారా? సో, వీడియో లాస్ట్‌లో మనం కొన్ని క్వెషన్స్ అరైజ్ చేద్దాం. ఎవరైనా ఆన్సర్ చేస్తే చాలా బావుంటది. 2019 వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ వచ్చాక కొన్ని పాలసీస్‌ని తీసుకొచ్చింది. ఫాజ్ ప్రొహిబిషన్ పాలసీస్ అంటే ఫేజెస్‌గా మద్యాన్ని ప్రొహిబిట్ చేయడం. దాంట్లో భాగంగా చాలా షాప్స్‌ని తగ్గించేశారు. గవర్నమెంటే లిక్కర్ అమ్మడం మొదలుపెట్టింది. ప్రైజెస్ పెంచింది. ఎప్పటిలాగే తెలిసినట్టు బ్యాన్ చేసినా, ప్రైజెస్ పెంచినా ఎకానమీకే దెబ్బపడుతుంది. 3,55,00,000 మంది బ్యాన్ చేసినా సరే స్మగుల్డ్ లిక్కర్ కొంటా. వాళ్ళకి ఆ టైంకి కావాల్సింది అదే. గాంధీ వాళ్ళని ఆపడం కాకుండా తరువాతి జనరేషన్స్‌ని ఎడ్యుకేట్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి ప్రభుత్వాలు అన్నది నా ఉద్దేశమే కాదు, చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఉద్దేశం. ఎప్పుడైతే ఒక వారంలో ఒకరోజు మద్యం వల్ల భారతదేశంలో ఏర్పడిన సంక్షోభాల గురించి, ప్రజల్లో ఏర్పడిన సంక్షోభాల గురించి, దానివల్ల జరిగే ఇండివిడ్యువల్ నష్టాల గురించి వారంలో ఒక క్లాస్ అనేది ఇకపైన రాబోయే తరాలకి చెప్తే వాళ్ళు కాన్షియస్‌గా ఉంటారు. ఏదైతే ముందు తరాలు కాన్షియస్‌గా ఉండలేకపోయాయి. ప్రొహిబిట్ చేయడానికి బీహార్‌లో ప్రొహిబిషన్ లాస్ ఉన్నాయి. ఇంకా చాలా రాష్ట్రాల్లో ప్రొహిబిషన్ లాస్‌లో ఫోకస్ చేయడం లెట్స్ సే అప్పట్లో కూడా ఒక 40% ఆఫ్ పాపులేషన్ తాగేవారు అనుకుందాం. ఇప్పుడు కూడా 40% ఆఫ్ పాపులేషన్ తాగుతున్నాను అనుకుందాం. అంటే తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా కన్జ్యూమ్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లోనే ఎడ్యుకేట్ చేసి ఉంటే ఈ తర్వాత వచ్చే జనరేషన్స్ కన్జ్యూమ్ చేయరు కదా! ఏదైతే దాన్ని ప్రచారం చేశారో ఆ ప్రచారం ఏదో ఎడ్యుకేషన్‌లో ప్రచారం చేసి ఉంటే మాకు వచ్చి ఉండేదేమో అనేది నా ఇంటర్ప్రిటేషన్. ఒక కంపారిజన్ చేస్తాం. తమిళనాడులో 1983లో టాస్మాక్ అని ఒక పాలసీ ఇంట్రొడ్యూస్ అయింది. టాస్మాక్ అంటే తమిళనాడు గవర్నమెంటే హోల్‌సేల్‌గా లిక్కర్‌ని కంపెనీల నుంచి కొనుక్కొని ప్రైవేట్ షాప్స్‌కి ఇచ్చి అమ్మడం మొదలుపెట్టింది. కట్ చేస్తే ఒక 20 ఏళ్ళు అయ్యేసరికి 2003 సంవత్సరం వచ్చేసరికి ప్రైవేట్ షాప్స్ లేవు. గవర్నమెంటే రీటైల్‌గా కూడా అమ్మడం మొదలుపెట్టింది. 1983లో మొదలుపెట్టింది. 2003 నుంచి 2007 వచ్చేసరికి రాష్ట్రంలో మద్యం అనేది స్టేబుల్ అయింది. మద్యం వల్ల జరుగుతున్న నష్టాల్లో కొంతవరకు తగ్గి స్టెబిలిటీ వచ్చింది. ఈ రోజుకి మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కంట్రోల్ ఉంది. వేరే ఇన్‌కమ్ సోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇలాంటి పాలసీలు 2019లో ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి. ఒక గవర్నమెంట్ మారినా సరే ప్రొహిబిషన్ అనేది ఇంకా స్ట్రగ్లింగ్ ట్రాన్సిషన్‌లోనే ఉంది. బేసిక్‌గా దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే, నేను పెద్ద ఎక్స్‌పర్ట్‌ని కాదు. ఎక్స్‌పర్ట్‌లు చెప్పిన విషయాలనే నేను ముందు పెడతాను. ఎవరైతే మత్తులో ఉండిపోయి వాళ్ళని రీహాబ్ చేయడంలో ఎఫర్ట్స్ పెట్టాలి. నెక్స్ట్ తరువాతి జనరేషన్‌కి సినిమా, పాప్ కల్చర్ వీటిల ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఎవరైతే ఈ లూప్‌లోకి దిగుతారో వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆపే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేవి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే రిఫార్మ్స్ అనేవి ఎక్కువ జరగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా స్కూల్‌లో ఎడ్యుకేట్ చేస్తున్నారు. కానీ వాటి పర్సెంటేజ్ పెరిగితేనే రేపటి రోజు ఒక జనరేషన్ ముందున్న జనరేషన్‌లో అవ్వకుండా ఉంటది. తద్వారా ఈ పారాడాక్స్ అనేది బ్రేక్ అవుద్ది. లూప్ అనేది బ్రేక్ అవుద్ది. ఫ్యాజుల్ ప్రొహిబిషన్ పాలసీ ఈ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ 2019లో మొదలుపెట్టి ఈ లిక్కర్ షాప్స్ మీద కంట్రోల్ తీసుకోవడం మొదలుపెట్టి ఈ టాస్మాక్ తమిళనాడులో జరిగిన టాస్మాక్ పాలసీలా ఆంధ్రప్రదేశ్‌లో కూడా లిక్కర్ షాప్స్‌లో మందు అమ్మకాల్లో కంట్రోల్ మొదలుపెట్టిందో ఇవి స్ట్రగుల్ అయ్యి స్టేట్ చేతిలోకి కంట్రోల్ రావడానికి ఇంకా టైం పడతది. ఈలోగా రీహాబ్ చేయడం ప్లస్ ఎడ్యుకేట్ చేయడం వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఏదైతే రాష్ట్రంలో 47% మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారో ఆ ఎఫెక్ట్‌ని ఆపొచ్చు. ఇది రాష్ట్రంలో పట్టించుకోవాల్సిన ఒక మేజర్ ఇష్యూ. 50 ఏళ్లుగా ఎంత ట్రై చేసినా రిజాల్వ్ అవ్వని ఒక ఇష్యూ. నా వైపు నుంచి కొన్ని ప్రశ్నలు. 1970లో
చీప్ లిక్కర్ అవైలబిలిటీ రాష్ట్రాన్ని ఎంత గందరగోళంలో తీసుకెళ్తుంది అని ప్రభుత్వాలు గుర్తించలేదా? ఎందుకు గుర్తించలేదు? ఎందుకు ఎవరు అనలైజ్ చేయలేదు? ఎక్స్పర్ట్లు, రీసెర్చర్లు, ఎకనామిస్టు ఉంటారు కదా. అప్పటిదాకా మద్య నిషేధం నడిచిన ప్రభుత్వాలు బ్యారాక్ బూమ్ విషయంలో ఎందుకు ఏం చేయలేకపోయాయి? బ్యారాక్ బూమ్ విషయానికి ఎందుకు సడలించాయి? మూడోది, ఏ ఆర్థికవేత్తలు మద్య ఆధారితమైన ఆంధ్రప్రదేశ్ను ఎందుకు గుర్తించలేదు? ఏ శాస్త్రవేత్తలు కానీ, ఏ జ్ఞానవంతులు ఎంతమంది ఉంటారు కదా రాష్ట్రంలో, ఎంతమంది చదువుకొని ఎడ్యుకేటెడ్ అడ్మినిస్ట్రేటర్, ఎవరు ఎందుకు గుర్తించలో రిఫార్మ్ కాలేదంటే నిజమైన ప్రయత్నం చేసి ఉంటే పరిపూర్ణ వచ్చుండేది అని నా ఇంటర్ప్రిటేషన్. 60ల్లో మద్యం ఒక భూతంగా ఉన్న ఐడియాలజీ 70కి వచ్చేసరికి ఎందుకు సరిపోయింది? నిజంగా రాష్ట్రానికి రెవెన్యూ చేకూర్చడం కోసమా, లేదా ఎవరివైనా తప్పుడు ఐడియాలజీలు రాష్ట్రాన్ని తప్పుదారి పట్టించడం కోసం, దేశాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఎవరైనా ఏవైనా హస్తాలు ఉన్నాయా? రాష్ట్రం ఎందుకు వేరే ఇన్కమ్ సోర్సెస్ను క్రియేట్ చేసుకోలేకపోయింది? 15% నుంచి 20% అనేది రాష్ట్ర ఇన్కంలో మద్యం ద్వారా జనరేట్ అవుతున్న రెవెన్యూ. వేరే రెవెన్యూ సోర్సెస్ని ఎందుకు రాష్ట్రం క్రియేట్ చేసుకోలేకపోయింది దీన్ని రీప్లేస్ చేయడానికి? లేదా ఇది లెజిట్ ఇన్కమే అని కన్సిడర్ చేసిందా? ప్రొహిబిషన్ పాలసీస్ అనౌన్స్ చేయడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజలని ఎడ్యుకేట్ చేయడంలో ఎందుకు 50-60 సంవత్సరాలు పెట్టలేదు? 60 సంవత్సరాల్లో ఎన్ని జనరేషన్స్ ముందుకెళ్ళి ఇందాక మనం మాట్లాడుకున్న ప్రశ్న. ప్రొహిబిషన్ వల్ల స్మగ్లింగ్, ఫ్రెండ్ ఇన్క్రీజు లాంటివి ప్రతిసారి జరుగుతూ వచ్చాయి. కొత్త మార్గాన్ని ఎందుకు ముందుకు తీసుకురాలేదు? ముందుకు తీసుకొస్తే అవి ఎలా ఫెయిల్ అయ్యాయి? ఫెయిల్ అయితే కన్జ్యూమర్స్ పెరుగుతూ వచ్చారు, ట్యాక్స్ పెరుగుతూ వచ్చింది, ప్రాబ్లం పెరుగుతూ వచ్చింది. ఎందుకు ఆగలేదు? ప్రొహిబిషన్ అనౌన్స్ చేయడం అనేది అది ఒక ప్రాపగండా లాంటి విషయమా, లేదా నిజంగా అర్థవంతమైన క్యూరా? తమిళనాడు ప్రభుత్వం దాన్ని మనం మాట్లాడుకుంటే, తమిళనాడు ప్రభుత్వం లిక్కర్ సేల్ని కంట్రోల్ చేయడానికి ఈ టాస్మాక్ పాలసీని తీసుకొచ్చింది. అప్పుడు ఆ పాలసీని తీసుకొచ్చాక సరే తమిళనాడు ఆ పాలసీ తీసుకొచ్చింది, అది హిట్ అవుద్దో ఫట్ అవుద్దో అనుకున్నాం. 2003 కల్లా ఆ పాలసీ హిట్ అయింది. అప్పుడు కూడా రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇన్స్టెడ్ 2003 వచ్చేసరికి కమర్షియల్ ఎక్స్పాన్షన్ జరిగింది, మార్కెటింగ్, బ్రాండింగ్ పెరిగింది. అవతల వాళ్ళు అరికడుతుంటే యువతల పెరగడం మొదలైంది. ఇది జరగడానికి కారణం ఏంటి? ఈ వీడియోని ఎక్కడి దాకా చూశారు అంటే నిజంగానే నేను మీ సమయానికి వాల్యూ యాడ్ చేసిన అనిపిస్తుంది. నేను రీసెర్చ్ చేసి, జర్నలైజ్ చేసి, నా ఇంటర్ప్రిటేషన్స్, ఎనాలిసిస్తో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీ ముందుకు ఉంచిన. ఎలాంటి ఇన్ఫర్మేషన్నే ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో ఉంచాను. ఆ వీడియోస్ని ఒకసారి చూడండి. నన్ను క్రిటికల్గా కొంచెం జడ్జ్ చేసి నేనేమైనా తప్పులు చేస్తే కామెంట్స్లో రాయండి. నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఒకటి ఇవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్తుంది, ఇంకొంచెం ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో. మీరేమైనా మీ థియరీసు, నేను చెప్పిన వాటిలో తప్పులుంటే కామెంట్స్లో చెప్పండి. నేనేమైనా తప్పులు చెప్తే వాటిని నేను ఒప్పుకొని మళ్ళీ ఇంకో వీడియో చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.